బల్లి కనిపిస్తుందా? పారిపోయింది కిందకి వచ్చి. ఓ ఇది ఈ బల్లి మొన్నే పుట్టింది, అందుకే చిన్నగా ఉంది. గలీజ్గా ఉంది. సరేలేండి. సో హలో అక్వామ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఆల్ఫా వర్కౌట్ సిరీస్. సో ఇప్పుడే లేచాను అనమాట పొద్దున్నే. సో నా హెయిర్ స్టైల్ ఇలానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే వర్కౌట్కి స్నూఫీ గడ్ని తీసుకొని గ్రౌండ్కి వెళ్ళి కొన్ని రౌండ్లు రన్నింగ్ చేసి, తర్వాత నేను కూడా కొన్ని పుషప్స్ సిటప్స్ లాంటివి తీసి, ఫస్ట్ డే కాబట్టి మరీ ఇంటెన్స్గా కాకుండా కొంచెం వర్కౌట్ చేసి ఇంటికి వద్దాం. అది ప్లాన్. యాక్చువల్గా ఈ ప్లాన్ 6 o'clockకి స్టార్ట్ అవ్వాలన్నమాట. కాకపోతే ఇప్పుడు టైం 8:35 అవుతుంది. 8:35కే ఇంత ఎండ పెరిగిద్దని నేను నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. చూడండి ఎంత ఇంటెన్స్ ఎండ అంటే, అసలు ఆ బ్రైట్నెస్ మామూలు కొట్టట్లేదు అనమాట ఎండ. సో ఇప్పుడు ఇంత ఎండలో మనం వెళ్ళి వర్కౌట్ చేద్దాం, అయినా సరే చేసేద్దాం. ఎందుకంటే డే 1 డే ఏం చెప్పావురా, ఈరోజే అనమాట డే 1 స్టార్ట్ చేసేద్దాం ఏదో ఒకటి. ఇంకా రేపటి నుంచి అన్నా 6కి లేచి అట్లా స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఒక బనానా తింటా నేను వర్కౌట్కి వెళ్ళే ముందు. లెట్స్ హ్యావ్ ఎ బనానా. బనానా తిందాం, కొన్ని డ్రై ఫ్రూట్స్ తిందాం, మంచిగా మంత్రశక్తి ఉపయోగించి గ్రౌండ్కి వెళ్ళిపోదాం. సో గాయ్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా. సో గాయ్స్, హల్క్ గాడికి కూడా నీళ్ళు పోద్దాం. ఇదిగోండి, ఈ డబ్బా తీసుకొని ఇందులో వాటర్ ఫిల్ చేసుకోవాలన్నమాట. సింపుల్. సో ఈ డబ్బాలో జర వాటర్ ఫిల్ చేసి ఇందులోనే లైట్గా బోర్ వాటర్ కలిపి పోసేస్తే సరిపోద్ది. హల్క్ గాడికి లైట్గా బోర్ వాటర్ మిక్స్ చేద్దాం. వెయిట్. సో బోర్ వాటర్ మిక్స్ చేసినాం. ఇప్పుడు ఈ వాటర్ తీసుకొని వెళ్ళి మన హల్క్ గాడికి పోసేద్దాం. లైట్ కూడా. సో అది, ఓ మై గాడ్, గుండాగాడు కూడా రిలీజ్ అయ్యాడు. కెమెరామ్యాన్ వెనకాలే పడుతున్నాడు. ఇదిగో బట్టు. ఏయ్, ఇది కొట్టుకోకండి. దా. పొద్దున్న ఇంకా ఇల్లు ఉడవలేదు. సో ఇల్లంతా మెస్సీగా ఉంది, ఏం పట్టించుకోకండి. సో ఆగమ్మా. ఇప్పుడు లీష్. సో లీష్ వేసుకో, ఇంకా కాలర్ వేసుకో. నౌ యూర్ గుడ్ టు గో. సో ఇప్పుడు మంత్రశక్తి వాడి మనం లొకేషన్కి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. డిస్టర్బ్ చేయకు నువ్వు. సో గాయస్, వచ్చేసాం అనమాట ఒక అద్భుతమైన స్పాట్కి. సో ఈ స్పాట్లో వర్కౌట్ చేద్దాం ఏమంటున్నా.
సో గైస్ గ్రౌండ్కి వచ్చాం. ఫస్ట్ స్నూఫీ గాడి మాస్క్ తీసేస్తున్నా. ఇప్పుడు మన బండోడిని జాగింగ్ చేపిద్దాం, రన్నింగ్ చేపిద్దాం. అక్కడి దాకా వెళ్ళి ఇక్కడ దాకా వస్తా. అది ఫస్ట్ రౌండ్. సో చలో, అస్సలు ఇష్టం ఉండదు అనమాట మనోడికి పరిగెత్తడం. చూద్దాం. స్నూఫ్ కమ్. Come. ఇద్దా. Come. దా. రౌండ్ 1 అయిపోయింది. అది కాదు, నేను కూడా పరిగెత్తలేకపోతున్నా. రోజు ఇంట్లో కూర్చొని ఫిజికల్ యాక్టివిటీకి బాగా దూరం అయిపోయాను అనమాట. సో ఈ ఆల్ఫా సిరీస్లో నా స్ట్రెంగ్త్ని చాలా పెంచుకోవాలి. అది ఈ సిరీస్ యొక్క లక్షణం. అండ్ ప్లస్ నాతో పాటు స్నూఫీ గారు కూడా పవర్ఫుల్ అవ్వాలి. అదనమాట ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కొంచెంసేపు రెస్ట్. సో గైస్, ఇప్పుడు ఇంకో రౌండ్ వేద్దాం. స్నూఫ్ కమ్. ఓకే. గుడ్ బాయ్. బాగానే పరిగెడుతున్నాడు బండోడు. 6కి రావాలి. ఎండ అయితే మామూలుగా లేదనమాట. 8 o'clock ఇంత ఇంటెన్స్గా ఉంది ఎండ. 6కి వచ్చి చేసుకోవాలి ఇంకా. సో గైస్, రౌండ్ 3. దా స్నూఫ్. అమ్మా. స్నూఫ్దా. సో గైస్, డే 1 3 రౌండ్లు చాలు. ఇప్పుడు ఇంకో స్పాట్కి వెళ్ళి నేను కొన్ని నార్మల్ ఎక్సర్సైజులు చేస్తాను. రండి. స్నూఫీ గాడిది చాలా అనుకుంటా. ఫస్ట్ డేనే ఎక్కువ చేపిస్తా, మళ్ళీ వాడికి కాళ్ళ నొప్పులు వస్తాయి. బండోడు ఎంత ఉన్నాడో చూడండి. ఇంటికి వెళ్ళాక వీడు వెయిట్ చెక్ చేద్దాం, ఎంత ఉన్నాడో తెలుస్తుంది. సో గైస్, ఫస్ట్ సిటప్స్ చేస్తున్నా. ఒక 10 చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 సిటప్స్ చేసా. దూల తీరిపోతుంది. ఇప్పుడు టెన్ పుషప్స్ కొట్టా. ఇంక్లైన్డ్. ఎనర్జీ అంతా అయిపోయింది. ఒకటి ఎండ, మళ్ళీ ఫస్ట్ వర్కౌట్. దీన్ని రోజుకి ఇంటెన్స్ చేద్దాం. ఇంకా పెంచుదాం.
డే 1 అయితే చాలా అనిపిస్తుంది. సో ఇంటికి వెళ్ళిపోదాం. మనోడు కూడా కంప్లీట్గా అలసిపోయాడు అనమాట. చూడండి ఎట్లా కూర్చున్నాడు. మొత్తం ఎనర్జీ అయిపోయింది ఇద్దరిది. సో లెట్స్ గో టు రఘురామ్ రాయ జూ పార్క్. సీ యూ దేర్. అది దీని మీదకి దుంకుతుంది అంటారా. స్నూఫ్ కమ్, చలో దా స్నూఫ్ దా. గుర్తువా గుర్తువాయమ్మ గుర్తువాయమ్మ గుర్తువావే గుర్తువావే గుర్తువావమ్మ ఎవకమ్మ ఎవకు. సో ఆక్వామ్యాన్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కమెంట్స్లో రాయండి. నేను అన్ని కమెంట్స్ చదువుతాను. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.